పవర్ స్టార్ వాడు కొత్త అసలు పవర్ స్టార్ ఫ్యాన్స్ నేను జగన్ మించి లేడు. సునామీ పల్నాడు పులి బుద్ధి పెట్ట జగన్మోహన్ రెడ్డి అన్న తిరిగేలేదు 100 మంది గుంపు కట్టుకోవడం. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాడ గెలిచేది రమ్మను మా 150 కన్ఫర్మ్ పక్క జగన్ 150 ఒక్క చూసేందుకు బొమ్మని పెట్టు ఎడితే పవర్ స్టార్ కష్టపడాలా. అది జగన్ అతను సినిమాలో వచ్చి యాక్టింగ్ చేస్తే కుదురుతుంది నమ్ముతురా జనం. అతను మాటలు నమ్మే పరిస్థితులు ఆంధ్రాలో ఎవరు లేరు. అతను పోయినసారి పోటీ చేసినప్పుడు కనీసం అతను కూడా పవన్ కళ్యాణ్ ఒక సీటు కూడా గెలవలేకపోయిండు. ఇవాళ ఎన్ని చెప్పినా ఉపయోగం జనం నమ్మే పరిస్థితులు అయితే లేరు. దమ్మున్న పార్టీ అయితే ఒక్కడే సింగిల్గా వచ్చి నీ మేనిఫెస్టో ఉంటే 175 స్థానాలు పోటీ చేసి పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వస్తా ఉన్నాడు. వాడు చెత్త కొడుకు వాడు చెత్త కుత్తలా పవన్ కళ్యాణ్ సెల్ ఓపెన్ చేసుకో వాడు పక్కల బస్సు రాకూడదు మద్దతు ఇచ్చి వాడు సోచి కుత్తలా నేనే గెలుస్తాను జగ్గు బయట జగన్ అని ఎంత చూస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. వాడు ఆపచ్చు జగన్ అన్న వాడు దత్తపుత్రుడు చంద్రబాబు ఏం చెబుతా తినేవాడు వాడు మొగోడు ఎందుకు అవుతాడు. ముందు వాడు అంటూ వాడు స్టామినా ఉండాలి. ముందు వాడిని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ తర్వాత అసెంబ్లీలో పోతా నేను సీఎం అవుతాను ఆ తర్వాత చెప్పుకోవాలి అంతే కదా. వాడే నిలబడలేకపోతాడు వాడే ఎమ్మెల్యే గెలవలేకపోతున్నాడు. వాడు ఎవడు చెప్తాడు వాడు ఎమ్మెల్యే గెలవాలి కదా. 170 సీట్లు పక్కాగా జగన్ సింహంలాగా వచ్చి ఒక్కడే గెలుస్తాడు. ముందు వాళ్ళకి 175 నియోజకవర్గాలు క్యాండిల్ నిలబెట్టమను 175 ఎమ్మెల్యేలను నిలబెట్టిన తర్వాత అప్పుడు ప్రచారం ఆడికి అడగమనండి. ముందు వాళ్ళ క్యాండిడేట్ లేరన్నా 175లో 60 సీట్లు వాళ్ళకు ఉంది నిలబెట్టడానికి. మిగతా క్యాండిడేట్లు ఉండాలి కదా వాళ్ళకి నిలబెట్టడానికి. వాడు ఒక అర్థపాలగాడు ఇవాళ పుత్రుడు దత్తపుత్రుడు ఏడంత మించి ఏమీ జరగదు. 2024లో కాంగ్రెస్ టీడీపీ జనసేన సిపిఆర్ మొత్తం పోటీ చేయమను. జగన్ ఒక్కడే ఢీ కొడతాడు. 170 సీట్లు కన్ఫర్మ్ గా కొడతాడు. అది టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తా ఉన్నారు. వాళ్ళు 70 సీట్లు కాదు కదా 20 సీట్లు గెలుచుకోమను. పోయినసారి 23 వచ్చాయి కదా 20 సీట్లు గెలుచుకోమను వాళ్ళని. మరి లోకేష్ అంటున్నాడు వ్యవస్థను మేనేజ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడికి ముందు తెలుగు నేర్చుకోమనన్న. వాడు తెలుగు నేర్చుకున్న తర్వాత ముందు జనాల్లో పోయి అడగమను. వాడికే తెలుగు సరిగా రాదు వాడేమో చేస్తాడన్న. వాడు హాఫ్ టికెట్ గాడు వాడు ఒక పప్పు గాడు. జనసేన టీడీపీ కాదు జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం బీజేపీ లోక్ సత్తా ఎన్ని కలిసి వచ్చినా మా బొచ్చు కూడా బిక్కోలేదు. పచ్చగానిలోకి లోకంతో పచ్చం కానొస్తుంది. అలా అనకపోతే ఉన్న కేడర్ కూడా దెబ్బతింటుంది కానీ ఉన్న వాళ్ళని కాపాడుకోవడం కోసం కూడా చేస్తారు. తప్పేం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇంతకన్నా కూడా సామాన్యుడు కూడా ఒక ముఖ్యమంత్రి కాడికి పోయే చేరువకు వస్తుంది. ప్రతి విషయం కూడా మనకి తెలిసే స్టేజ్కి వస్తుంది. నాయకులు తప్పలే మన పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఏదైనా అలా కాకుండా స్వేచ్ఛగా ఒంటరిగా స్వతహాగా ఒక శక్తిని ఇస్తాడు ప్రతి వాడికి. పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి 160 సీట్లు గెలుస్తూ ఉంటారు. అవును వాళ్ళ భ్రమ అది ఉండొచ్చు తప్పే ఉంది. ఇప్పుడు పగటి కళ్ళు వేరే ఉంటాయి రాత్రిపూట కళ్ళు వేరే ఉంటాయి. వాళ్ళు అంటూ తప్పే లేదు. పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటున్నారు అని వాళ్ళ భ్రమ అదే భ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అది మునుపు 2 సార్లు చేశాడు గెలవలేదు. ఈసారి కూడా ప్రజలే నిర్ణయిస్తారు. కొద్ది రోజులు అన్నాలు కూడా కాదు. కాబట్టి మనం ప్రజలకి మించినటువంటి తీర్పుని ప్రజలే ఇస్తారు. కూడా బీకలేరు ఇంకా వాళ్ళు ఇంకా సిపిఐ చెప్పండి ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ ఆయన సీఎం. జనసేన టీడీపీ కలిసి వస్తా. ఆ జనసేన దేనికి పనికిరాదు. అది దేనికి పనికిరాదు. అది మరి ఎలా ఉంటుంది అంటావు 2024లో? బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ 150 మందికి వెళ్తారు. దాంట్లో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు. దానివల్ల సింపతి వచ్చింది అన్నారు ప్రజలు. సింపతి వచ్చింది. ఆయనకు రామారావు అరెస్ట్ చేశారు. దొంగతనం చేయడానికి హానించద్ది. దొంగతనం చేయబట్టే లోపలేసింది. మరి లోకేష్ అంటున్నాడు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు మా నాన్నగారు. అక్రంగా ఎందుకు వేస్తారు ఎవరినైనా? అక్రంగా ఏం చేస్తారు? ఎందుకు వేస్తారు? తప్పు చేయబట్టే వేశారు. తప్పు చేయబట్టే వేశారు ఎవరైనా. 151 వస్తాయి మళ్ళీ. లోకేష్ జనసేన టీడీపీ కలిసి వస్తాం 160 సీట్లు గెలుస్తా ఉన్నారు. 70 సీట్లు వస్తాయి. ఏం బిక్కున్నారు? 170 వస్తాయి. 170 ఏం
కొట్టలేడు వాళ్ళకి సరే నేను చెప్తా అంటే పవన్ కళ్యాణ్ తుక్కుబెట్టి నారదేశ్వర జగన్మోహన్ రెడ్డి ఈ అమ్మాసలు వాడికి ఏం తెలుసు వాడు ఒక్కసారి గెలిచిండా గెలవలే వాడికి ఏం తెలుసు పవన్ కళ్యాణ్ కానీ ఏ ఓడికి తెలియదు జగన్ సీఎం పిన్నెల కానీ వాళ్ళకి క్యాండిడేట్ లేరు ముందు నిలబడటానికి. సింహం సింగిల్ గా వస్తుంది, 170 సీట్లు కన్ఫర్మ్ గా కొడుతుంది. గొడవలు సృష్టిస్తున్నారు ఇక్కడ అని చెప్పన్నారు. అది టీడీపీ వాళ్ళు చేసే ప్రచారాలన్నా. ఎక్కడ ఎవడు ఏది చేయడు. టీడీపీ వాళ్ళు చేసేది అల్లర్లు సృష్టించాలి. బెమ్మారెడ్డి వచ్చాడు, అల్లర్లు సృష్టించాలి. అల్లర్లు సృష్టిస్తే ఏదో ఒక 50 కోట్లు 100 కోట్లు బెమ్మారెడ్డికి ఇస్తాడు, ఎత్తుకొని విశాఖను పెట్టుకొని పోతాడు. 2024 ఎవరో సీఎం అవుతారు, ఎన్ని సీట్లు వస్తాడు జగన్మోహన్ రెడ్డి? 170 సీట్లు జగన్కి. ఎంతమంది వచ్చిన జగన్ సింగిల్ గానే వచ్చేది, సింహం సింగిల్ గానే. జనసేన టీడీపీ కలిసి వస్తాను ఎంత చూస్తే చెక్కు ఎంత మంది వచ్చినా కానీ జగన్ ఎంట కూడా బిక్కలేరు. జనసేన టీడీపీ కలిసి వస్తాం ఎంత అంతకంత 10 వచ్చినా మాకు ఎదురులేదు. జనసేన టీడీపీ ఎవరు వచ్చినా మమ్మల్ని ఎదిరించలేరు. డ్వాక్రా మహిళ, ప్రతి మహిళ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నారు. ఒక కేకేస్తే పులివెందులని పడుద్ది. మహిళలందరూ ఇక్కడ కేకేస్తే పులివెందులని పడుద్ది. చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అట్టాడి 10 ఇచ్చిన మాకొద్దు. ఒక్కటి కాదు 10, 3కు 3 10 ఇచ్చి చంద్రబాబు నాయుడు మా ఊర్లో అడుగు పెట్టడానికి లేదు. మేము మరి చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశాడు, సానుభూతి పెరిగింది. మా జగన్ని 16 నెలలు అరెస్ట్ చేస్తే ఈ నాయకులందరూ ఎక్కడ నిద్రపోయారు? ఇక్కడెక్కడ పోయాడు? తల్లిని అక్కని రోడ్డు మీద వెంకటేశ్వర కింద పడేసినప్పుడు నాయకులంతా ఎక్కడ నిద్రపోయారు? ఎక్కడ నిద్రపోయారు? జై జగన్, జోహార్ వైఎస్ఆర్. పక్క జనసేన టీడీపీ కలిసి వస్తాం 160 సీట్లు గెలుస్తామన్నారు. ఇప్పుడు కలిసి రావడంలోనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మాకు నవ్వు వస్తుంది. మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు అసలు. ఫస్ట్ జనసేన, టీడీపీ, సిపిఐ ఇంకో ఎన్ని కలిసి వచ్చినా కానీ మళ్ళీ జగనన్న సీఎం అవుతున్నాడు. ఇక్కడ మళ్ళీ జనసేన, తెలుగుదేశం గారు మిగతా 100 పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా 175 పోటీ చేసే సత్తా ఉన్న పార్టీ ఆంధ్రాలో ఒక వైఎస్ఆర్ పార్టీ. మరి ఎలా చూడొచ్చు అంటారు? 11 అంశాలు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామంటారు, ప్రజల్లోకి వెళ్తామంటారు, ప్రజల వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పంటారు. చంద్రబాబు పోయినసారి డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉండు, మీ బంగారం అక్కా జిల్లా తాకట్టు పెట్టిన బంగారం మీ ఇళ్ళకి తెచ్చిస్తా ఉండు. ఏమైనా తెచ్చిండా? రైతు రుణమాఫీ చేస్తా ఉండు, విడతల వారికి ఏమైనా చేసిండా? అతని మాటలు, చంద్రబాబు నాయుడు మాటలు ఆంధ్రప్రదేశ్లో నమ్మే పరిస్థితిలో జనం లేరు. మరి ఎలా ఉండబోతుందంటే పక్క అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఎదుర్కోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి నా పాదయాత్ర మా నాన్న ప్రజల్లో ఆదరణ చూసి తడుచుకుంటాడని చెప్పంటారు. అతను ఎర్రబొక్కులో రాసుకున్నాడు ఏదేదో. అతను మైండ్ మెచ్చాడు. ముందు వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. ఆయన మాట్లాడే మాటలు జనం సేకరించే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ ఒక సీట్లో పోటీ చేసిన 2 సార్లు ఓడిపోయిండు. అతను కూడా ఆ జనాలు పెట్టే పరిస్థితిలో లేడు. మరి ఎలా ఓడిపోతుందంటే 2024 ఓ పక్క 2 పార్టీలు 2024 2 పార్టీలు కాదు, మిగతా పార్టీలు ఏకమై వచ్చినా జగన్ సింహంలాగా వస్తాడు. 130 సీట్లు కన్ఫర్మ్ తో మళ్ళీ రెండోసారి జగన్ సీఎం కావడం తథ్యం. మరి 160 సీట్లు గెలుస్తామన్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గెలమను, ముందు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గెలమను. జగన్ 151 గెలిచండి, ఇప్పుడు 175 గెలుతుండు.